హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. సాయంత్రం బొరుగులు తినాలనిపిస్తోందా? అయితే ఎంతో రుచికరంగా కారం బొరుగులే చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ముందుగా వచ్చేసి ఒక ప్లేట్లో కారం, ఉప్పు, అలానే 10 నుంచి 12 వరకు క్రష్ అంటే దంచిన ఎల్లిపాయలను తీసుకొని వీటి మూడింటిని బాగా ఇలా స్క్వీజ్ చేస్తూ పిసుకాలండి. ఎందుకంటే ఆ ఎల్లిపాయలో ఉన్న రసం మొత్తం కారం ఉప్పుకి అంటుకోవాలన్నమాట. సో దీన్ని మీరు ఇలా చేసుకొని బొరుగుల్లో వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా అందరూ డైరెక్ట్గా వేస్తుంటారు, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 చిట్టీలు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కగానే 2 స్పూన్స్ లేదంటే ఒక పెద్ద స్పూన్తో శనక్కాయలు, అలానే ఒక స్పూన్తో పప్పులు వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను శనక్కాయలు ఆల్రెడీ రోస్ట్ చేసిన శనక్కాయలు అండి. సో నేను రెడీగా అలా చేసి పెట్టేసుకుంటాను అనమాట, ఎప్పుడైనా ఎమర్జెన్సీకి వస్తుంది అనేసి. సో అవే వాడుతున్నాయి ఇందులో. ఓకేనా? శనక్కాయలు, పప్పులు వేసుకొని అవి కొంచెం అలా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రోస్ట్ అయిన శనక్కాయలు పప్పుల్లోకి నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎక్కువగా కారం లేనివి వాడుకోండి, ఎందుకంటే ఇవి జస్ట్ నంచుకోవడానికి లాస్ట్లో తింటామన్నమాట. సో అందుకని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు బొరుగుల్లో తినేటప్పుడు ఎంతో టేస్టీగా వస్తుంది అనమాట. సో అందుకని ఇవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకొని ఇందులోనే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఇందులోనే మెత్తగా అయిపోయినాయి ఉల్లిగడ్డలు అన్న టైంలో ఈ కారం, వెల్లుల్లిపాయలు, ఉప్పు, అలానే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని దీన్ని కొంచెం బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. వావ్, ఎంత కలర్ఫుల్గా ఉందో కదా! ఆ పచ్చిమిర్చి అయితే అలానే తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది ఇందులో. సో ఇంతే అండి, జస్ట్ సింపుల్గా మనం ఒక 5 నిమిషాల్లో కారం బొరుగులు, ఎవరైనా రిలేషన్స్ వచ్చినా మనకు తినాలనిపించినా ఇట్టే చేసుకునేటటువంటి కారం బొరుగులు అనమాట. సో మీరు కూడా ఎలా ఉందో ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఇప్పుడు ఇలా చేసుకుని మొత్తం ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సింపుల్ అండి బొరుగుల్ని అందులో బాగా కలుపుకొని కారం, ఉప్పు మొత్తం బాగా అంటుకునే విధంగా మొత్తం చేత్తో కానీ, చల్లారితే చేత్తో లేదంటే స్పూన్తో కలుపుకొని మొత్తం బొరుగులకు మొత్తం ఆ కారం, ఉప్పు అంటే విధంగా కలుపుకోవాలి. ఇది కొంచెం చిన్నగా అవుతా ఉంది ప్యాను, సో ప్యాన్ మార్చేద్దాం. ఒక్క 10 సెకండ్స్ అండి, పోయి ప్యాన్ మార్చుకొని వచ్చేస్తా. వచ్చేసింది. సో అయితే చల్లారిపోయింది కాబట్టి నేను చేత్తోనే మొత్తం చేసేస్తున్నా. సో ఇలా కలుపుకొని ఒక్కసారి అలా టాస్ చేసుకున్నారంటే ఇంకా ఏవైనా కింద కారం, ఉప్పు అంటని బొరుగులు ఉన్నా కూడా పైకి వచ్చేస్తాయి. ఇంత అండి, సింపుల్గా ఎంతో టేస్టీగా మనకు ఈవినింగ్ స్నాక్స్ టైంలో తినడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడే బొరుగులు. ఎవరైనా రిలేషన్స్ వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టారంటే వాళ్ళకు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అలా ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అలా జల్లుకొని గార్నిష్ చేసేసుకుంటే ఫినిష్. దీన్ని వచ్చేసి మనం పచ్చి ఉల్లిపాయతో తిన్నామంటే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. కారం బొరుగుల గురించి తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు.
సో ఈ స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.